కర్రల కట్ట. నీతి కథలు. కథ పేరు కర్రల కట్ట. ఒక తండ్రికి 7 కొడుకులు ఉండేవారు. ఆ 7 ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. తండ్రి ఎన్ని విధాలా ప్రయత్నం చేసి చూశాడు. కొడుకులకు సర్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి అన్నీ చేశాడు. కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆపలేదు. ఒకరోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధపడ్డాడు. కొడుకులను పిలిచి తలో కర్ర ముక్కని తీసుకొని రమ్మన్నాడు. 7 కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా చేయమన్నాడు. కొడుకులు ఆ కర్రల కట్టలు తయారు చేశారు. తండ్రి ఒక్కొక్క కొడుకుని ముందుకు పిలిచి ఆ కట్టని విరక్కొట్టమని ఆదేశించాడు. వంతులుగా 7 కట్టలను విరగొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ విరగొట్టలేకపోయారు. ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడదీసి 7 తలో కర్ర తీసుకోమన్నాడు. అలా చేశాక ఎవరి కర్రలు వాళ్ళు విరగొట్టమన్నారు. కొడుకులు సునాయాసంగా విరగొట్టాడు. అప్పుడు తండ్రి వాళ్లకు జీవితాంతం గుర్తుండే ఈ మాట చెప్పాడు: మీరందరూ ఈ కట్టలా కలిసి ఉంటే మీరు బలంగా ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరూ చేయలేరు. కానీ విడివిడిగా ఈ కర్రలాగా ఉంటే మట్టుకు మీరే ఏ బలం ఉండదు. నీతి: కలిసి ఉంటేనే కలదు సుఖం.